క్రైస్తవ సమాజానికి నా విజ్ఞప్తి ఏంటంటే, డిబేట్లు మానేసేయండి. టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేసేయండి. కేవలం వాక్యం గురించి మాట్లాడడానికి ఎవరైనా పిలిస్తే మాత్రం వాక్యం గురించి మాట్లాడండి. వాక్యాన్ని ప్రకటించండి. అది ఒక సువార్త ప్రకటనలో భాగంగా దాన్ని మనం చూడొచ్చు. ఈ యాంకర్లు ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వేసి మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత దాన్ని ఇంకా కాంట్రవర్సీ చేసి వాటిని ఎడిట్ చేసి వాళ్ళ టీవీలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో పదే వేస్తూ మిమ్మల్ని బ్యాడ్ చేసే ప్రయత్నాలు చాలా ఘనంగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ టీవీ, ఆర్టీవీ. ఈ బిగ్ టీవీ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రవీణ్ గారి మరణం తర్వాత ఆ రోజు ఆ తెల్లవారి ఆయన మాట్లాడిన వాటిని ఈరోజు కూడా కట్ చేసి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి ఆయన మాట్లాడని వాటి గురించి థంబ్నెయిల్స్ పెట్టి ఆ వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఎందుకు అలా చేస్తున్నాడు అనేది క్రైస్తవ సమాజం ఆలోచించాలి. అనవసరమైన సాతాను ట్రాప్లో పడకుండా మీరు ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరూ పాస్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అనవసరమైన ఇంటర్వ్యూస్కి వెళ్ళకండి. వాక్యం మీదనే మీరు మీ సమాజంలో మీ సంఘంలో ఉన్న వాళ్ళని బలపరచండి. వాక్యంతో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మీరు ఒకరి మీద ఒకరు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మన జేమ్స్ బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారి మధ్య ఇదంతా ప్రపంచం అంతా చూస్తుంది. సో అలాగా ఇంకా ఈ జాన్ పాల్ అనే ఆయన అందరూ అంటే ఈయన తందానే అంటాడు. ఇదొకటి. ఇలాంటి వాళ్ళు అందరూ ఒకతాటి పైకి వచ్చి ఇప్పటి నుంచి ఎలా ఉండాలి అనేది యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీ ఇంటర్వ్యూస్లో కానీ ఇవి డిబేట్స్ విషయంలో కానీ మీరందరూ కూర్చొని ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని శత్రువుకి అవకాశం ఇవ్వకుండా మీ సంఘంలో ఉన్న వాళ్ళని కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళని కానీ వాక్యం ద్వారా మరింతగా బలపరిచి వాళ్ళని విశ్వాస విషయంలో నిలబెట్టి గొప్పగా వారందరూ రాణించే విధంగా మీరందరూ సహాయపడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.